ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నేటి వాగ్దానం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 47వ కీర్తన 6వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. ఉదయకాలం ప్రభు వాగ్దానం ఏమనగా, కోరహు కుమారులు ఈ 47వ కీర్తనలో చెప్పుచున్న మాట ఏమిటంటే, దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. రాజును కీర్తించాలి. మన రాజు ఆయనయే ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకొరకు కోరహు కుమారులు మన రాజును కీర్తించుడి, కీర్తించుడి, దేవుని కీర్తించుడి అనే మాట వారు చెప్పగలుగుతున్నారు. ఈ దినమందు నువ్వు ఎవరిని కీర్తించుచున్నావు? నీ కీర్తి ఎవరికి చెందుతూ ఉన్నది? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువుకు నువ్వు కీర్తించుతున్నావా? అందుకొరకే కోరహు కుమారులు అంటున్నారు, ఆయన మన రాజు, మన రాజు. ఆ రాజును మనము కీర్తించాలి. కీర్తనల చేత ప్రభువును స్తుతించుడి అని దైవలేఖనము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మన ప్రభువును మనము కీర్తించాలి. కీర్తనల చేత ప్రభువును మనము ఘనపరిచే వారము కావాలి. అందుకొరకే దావీదు భక్తుడు కూడా తన జీవితంలో ప్రభువును కీర్తించాడు. తన ప్రభువును కీర్తించి ప్రభువును పాడి ఆయన ఎంతగానో ప్రభువును స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు. నేటి దినమున నీవు ప్రభువును కీర్తించగలుగుతున్నావా? నీ జీవితంలో ప్రభువును కీర్తించగలుగుతున్నట్లయితే ప్రభుని జీవితంలో ఆయన గొప్పవాడై, ప్రభుని జీవితంలో ఆయన మహోన్నతుడై ఉంటాడని దైవలేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఎందుకు ఆయనను మనము కీర్తించాలి? అది 47వ కీర్తన 2వ వచనములో కోరహు కుమారులు అంటున్నారు, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కాబట్టి ఆయన మహారాజై ఉన్నాడు. కాబట్టి ఆ భయంకరుడు, మహోన్నతుడు, భయంకరుడు అనేటువంటి ప్రభువును మనము కీర్తించాలి. అందుకొరకే కోరహు కుమారులు మహోన్నతుడు, దేవుడు భయంకరుడు. కాబట్టి ఇదిగో ఆయనను మనము కీర్తించాలి. ఎందుకు కీర్తించాలి? ఆయన కొందరు మాత్రమే కీర్తించాలనా? లేకపోతే ఒక జాతి, ఒక కోవకు చెందిన వారే కీర్తించాలని దైవ గ్రంథంలో వ్రాయబడిందా? అలా ఏమీ లేదే. సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు. అందుకొనికి ఆయన సృష్టికర్త. కాబట్టి సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కాబట్టి భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి మానవుడు ప్రభువును కీర్తించదగిన వ్యక్తులై ఉండాలని ఇక్కడ కోరహు కుమారులు తెలియజేస్తున్నారు. మన రాజును కీర్తించుడి, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 8వ వచనాన్ని కూడా మనము చదువుకుంటే 47వ కీర్తన 8వ వచనం, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. అన్యజనులకు కూడా ఆయన రాజై ఉన్నాడంట. ఏదో ఇది ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఆయన రాజు అని వ్రాయబడలేదు దైవ గ్రంథంలో. ఆయన అన్ని జనులకు కూడా ఆయన రాజై ఉన్నాడు. అందును బట్టి మనము ప్రభువును కీర్తించాలి. నీవు ప్రతిదినమున ప్రభువును కీర్తించుచున్నావా? ఆ రాజైనటువంటి ప్రభువును, అనగా మహారాజైన ప్రభువుని కీర్తించుచున్నావా? అన్ని జనులకు రాజై ఉన్న ప్రభువును నీవు కీర్తించుచున్నావా? అందుకొరకు దైవలేఖనములో వ్రాయబడింది కదా, ఇదిగో మహిమగల రాజును మనము కీర్తించాలని, మహిమగల రాజును మనము స్తుతించాలని దేవుని లేఖనము తెలియజేస్తుంది. 24వ కీర్తన 7వ వచనమును చదివితే, కుమ్మములారా మీ తలల పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ సూరుడైన యెహోవా. కాబట్టి మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మన తలుపులు మనము తెరిచేవారముగా ఉండాలి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి.
ఆ మహిమ గల రాజు ఎవరంటే మన శౌర్యము గల యెహోవా. అందుకొరకే ఆ మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మన తలుపులు తెరవాలి. అంత మాత్రం అది రెండవది అంటాడు ఆయన, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మన పురాతనమైన తలుపులు లేవనెత్తబడాలి. తలుపులు తెరవబడాలి. మనల్ని మనం లేవనెత్తుకోవాలి. అంత మాత్రం కాదు, మన తలలు పైకెత్తబడాలి. ఆయన మహిమ గల రాజు, సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. ఆయన మహిమ గల రాజు అయి ఉన్నాడు. అందును బట్టి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఆ రాజును నువ్వు కీర్తించాలి. ఆ రాజును కీర్తించాలి. ఆ రాజును కీర్తించి ఆ కీర్తన ద్వారా నువ్వు కీర్తిస్తూ ఉన్నట్లయితే, ప్రభును నువ్వు కీర్తించగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు, నీ దగ్గరలో ఎదుకోచువాడిగా ఉన్నాడని దేవుని లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే పౌలు శీలల వారు చెరసాలలో వేయబడినప్పుడు వారు ప్రభుని కీర్తించగా, పాటలతో ప్రభుని కీర్తించగా, ప్రభు వారి మధ్యలోనికి తన దూతను పంపినట్టుగా అద్భుతమైనటువంటి కార్యం వారికి జరిగింది. ఆ యొక్క సంఖ్యలన్నీ కూడా విడిపోయాయి. ఈ రోజున నువ్వు ఒకవేళ కట్టబడ్డావేమో, సంఖ్యల చేత, బంధకాల చేత నువ్వు కట్టబడి ఉన్నావేమో, నీ సంఖ్యలు ఎవరు విప్పుతారని ఎదురు చూస్తున్నావేమో, ప్రభువుని కీర్తించు. మహిమగల రాజుని కీర్తించు. అన్ని జనులకు రాజు అయిన ప్రభుని కీర్తించు. అలాగనే మహిమగల రాజు నువ్వు కీర్తించినట్లయితే నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యములు చేయగలిగిన ప్రభు అయి ఉన్నాడు. నీ సంఖ్యలు విడిపించగలిగిన ప్రభువుగా ఉన్నాడని దైవలేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మనం కీర్తించుదాం. మనమందరం కూడా దేవుని చేత మనమందరం విడిపించబడి, మన సంఖ్యలు విడుదల పొందుకొని, మన బంధకాల విడుదల పొందుకొని దేవుని కొరకు మనం సాక్షిగా జీవించుదాం. కీర్తనల చేత మనం కీర్తించి ప్రభునామని ఘనపరచుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, ప్రియ సహోదరులు సహోదరీలు, నీ బిడ్డలందరూ కూడా అయ్యా మన రాజును మనము కీర్తించుడని అన్నాడు కోరహ కుమారుడు తెలియజేసిన విధముగా నీ ప్రజలందరూ నిన్ను కీర్తించున్నట్లు, అయ్యా వారు నిన్ను కీర్తించి కొనియాడినట్లు నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా భక్తులు నిన్ను కీర్తించారు. నీవు అన్యజనులకు రాజయ్యున్నావని కీర్తించారు. అయ్యా నీవు సర్వభూమికి రాజయ్యున్నావని కీర్తించారు. నీవు మహిమగల రాజు అని వారు తండ్రి కీర్తించారు. మేము కూడా అలా కీర్తించి నామమును స్తుతించి గొప్ప ధన్యత మా జీవితాలకు అనుగ్రహించుమని, అయ్యా ఈ వాక్యము విన్న బిడ్డలందరూ నిన్ను కీర్తించినట్లు వారి జీవితంలో గొప్ప మేలులు దయచేయమని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.